the face of these radical forces, and we will not succumb. We will not succumb. We will fight till the last. आज दुनिया को पता चलना चाहिए कि हिंदुस्तान कश्मीर के साथ क्या करता है. आज दुनिया को पता चलना चाहिए कि मोदी का हिंदुस्तान है, गांधी का हिंदुस्तान है. Do you feel this is undemocratic way? What else? ये दुनिया आज जानती है जो कुलकर्णी के साथ हुआ, भी हमारे साथ हुआ. आज हम दुनिया को कहना चाहते हैं कि आप देख लीजिए हिंदुस्तान कहाँ पे खड़ा है. आप कहते थे पाकिस्तान में तालिबानाइजेशन है, ये हिंदुस्तान में क्या हो रहा है, हम दुनिया को कहना चाहते हैं. I don't know. You should ask them. I don't know them. We had informed police, we had informed others. We will see what we can. But at the same time, all that what we want to tell people of India is that see where you are heading to. हमें इनसे ये रोगी लोग हैं. हम सिर्फ ये कहना चाहेंगे कश्मीर एक्सक्यूज मी, हम सिर्फ ये कहना चाहेंगे कश्मीर में पहले 80,000 लोग मरे हैं इंजीनियर रशीद पे स्याही डालने से, रंग डालने से. Obviously, every మొన్నటి సుధీంద్ర కులకర్ణిపై ఇంకుదాడి ఘటన మర్చిపోకముందే మరో ఇంకుదాడి ఢిల్లీలో చోటు చేసుకుంది. తాజాగా జమ్మూ కాశ్మీర్ ఎమ్మెల్యే ఇంజనీర్ రషీద్పై ఇంకుదాడికి పాల్పడ్డారు. ముగ్గురు వ్యక్తులు ఎమ్మెల్యే ఇంజనీర్ రషీద్పై ఇంకుపోశారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అడిగి తెలుసుకుందాం. ఇస్మాయిల్ చెప్పండి, కులకర్ణిపై దాడి మర్చిపోకముందే మరలా రషీద్పై ఇంకుదాడి చేశారు. ఇంతకీ ఎవరు చేశారు? దాడికి పాల్పడిన వారి వివరాలు ఏమైనా తెలుసాయా? కాశ్మీర్ లోని ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రషీద్ ఇంజనీర్ పై ఢిల్లీలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ లో ఈ దాడి జరిగింది. ఆయన ఢిల్లీలో ఒక కార్యక్రమంలోకి హాజరవడానికి వచ్చారు. ప్రెస్ క్లబ్ లో ఆయన ఎంటర్ అవుతున్నటువంటి సమయంలో హిందూ సేనకు సంబంధించినటువంటి ముగ్గురు కార్యకర్తలు, విష్ణు గుప్తా అనేటువంటి హిందూ సేన నాయకుడి ఆధ్వర్యంలో ఇంకు దాడి జరిగినట్టుగా చెప్తున్నారు. హిందూ సేన తామే దాడి చేసినట్టుగా కూడా క్లెయిమ్ చేసినటువంటి పరిస్థితి. ఇంకు దాడి జరిగింది. ఆయన ఇంకు చెల్లి ఎక్కడి నుంచి ఏదైతే పాకిస్తాన్ దౌర్జన్యంతో నిరాదరణ చేస్తూ ముగ్గురు వ్యక్తులు బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న వాళ్ళను పట్టుకునేందుకు ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. రషీద్ ఇంజనీర్ కాశ్మీర్ కు సంబంధించినటువంటి ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే బీఫ్ పార్టీని హోస్ట్ చేసినందుకు దాద్రీ సంఘటన ఏదైతే ఉందో, యూపీలో జరిగిన దాద్రీ సంఘటనకు నిరసనగా ఆయన ఒక బీఫ్ పార్టీని హోస్ట్ చేశారు, బీఫ్ పార్టీ ఇచ్చారు కొంతమందికి కాశ్మీర్ లో. ఆ తర్వాత ఆయన పైన ఒక దాడి జరిగింది. కాశ్మీర్ అసెంబ్లీలో కూడా ఆయన పైన దాడి జరిగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత రషీద్ ఇంజనీర్ కొంత ఫేమస్ అయ్యారు. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఒక కార్యక్రమానికి అటెండ్ అయ్యడానికి వచ్చినటువంటి ఈ తరుణంలో ఆయన మీద ఇంక్ అటాక్ జరిగింది. ఆయన తన పైన జరిగినటువంటి ఇంక్ దాడిని ఆయన పూర్తిగా అప్రజాస్వామ్యమైనటువంటి దాడి, తాలిబానైజేషన్ అనేది జరుగుతోంది భారత్ లో అనేటువంటి ఒక కామెంట్ కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి. డెఫినెట్ గా దీనికి సంబంధించి పోలీసులు అయితే కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కేసులు అయితే పెట్టేటువంటి అవకాశం ఉంది. హిందూ సేన ఈ దాడికి పాల్పడ్డామని ఇప్పటికే క్లెయిమ్ చేసినటువంటి పరిస్థితి. ఓకే ఇస్మాయిల్.